ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి కథాజరికి అందరికీ స్వాగతం. చిన్నపిల్లలకు బుల్లి కథలు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలోని ఆలయం వద్ద ఉన్న చెట్టు మీద 2 కోతులు తల్లి బిడ్డ ఉండేవి. ఆలయానికి వచ్చే భక్తులంతా దేవుడికి పూజ చేసుకుని బయటికి వచ్చి ఆ చెట్టు మీద కోతులకు అరటి పండ్లు తినిపించేవారు. పిల్ల కోతికి రుచి పిచ్చి ఎక్కువ. అరటిపళ్ళు తిని తిని విసుగొచ్చి ఏదైనా మంచి తిండి దొరికితే బాగుంటుందని ఆలోచించడం మొదలెట్టి పక్క ఉన్న ఇళ్ళ వద్దకు వెళ్ళి వెతకసాగింది. ఆ పిల్ల కోతిని చూసి ఆ ఇళ్ళ దగ్గర ఉండే మనుషులు అది ఇంట్లోకి వచ్చి అన్నీ పాడు చేసి దొరికింది తీసుకెళ్ళిపోతుందని భయపడి, కోతంటే ఎవరికైనా భయమే కదా, కోతులను పట్టుకునేవాడిని పిలిపించారు. గుళ్ళో ఆంజనేయ స్వామికి పూజ చేస్తారు కానీ నిజం కోతి కనిపిస్తే అందరూ భయపడతారు. కోతులు పట్టేవాడు వచ్చాడు. వాడు చిన్న మూతి ఉన్న పెద్ద కడవలో దాని నిండా కోతికి ఇష్టమైన వేరుశనగలు పోసి కోతికి కనిపించేలాగా పెట్టాడు. పెద్ద కోతి అది చూసి, చూడు బిడ్డా, మనకు కనిపించేలాగా వేరుశనగలు పోశాడు, దాని జోలికెళ్లకు, ప్రమాదం అని హెచ్చరించింది. అయితే ఆ చిన్న కోతి వాటికి ఆశపడి తల్లి మాట వినకుండా గబగబా వెళ్ళి ఆ చిన్న మూతి ఉన్న పెద్ద కడవలో చెయ్యి పెట్టి చేతి నిండా శనక్కాయలు గట్టిగా పట్టుకుంది. చేతి నిండా శనక్కాయలు ఉండటాన బుల్లికోతి చెయ్యి బయటకు రాలేదు. ఇంతలో దూరం నుంచి కోతులు పట్టేవాడు దాన్ని చూసి పట్టుకోవడానికి దగ్గరికి రాసాగాడు. వాడిని చూసి తల్లి కోతి పిల్ల కోతితో, ఓ ముందు నీ చెయ్యిలో ఉన్న విత్తనాలన్నీ వదిలేయి, నీ చెయ్యి బయటకు వస్తుంది, లేకపోతే వాడు నిన్ను పట్టుకెళ్తాడు, త్వరగా రా, చేతిలో విత్తనాలు వదిలేయి అని చెప్పింది. పిల్ల కోతికి భయం వేసింది. అమ్మ మాట వినకుండా ఇక్కడికి వచ్చానే అని భయపడుతూ గబగబా చేతిలో ఉన్న శనక్కాయలు వదిలేసింది. చెయ్యి బయటకు వచ్చేసింది. ఒక్క దూకుని చెట్టెక్కి తల్లి ఒడిలో దూరింది. ఆపద తప్పించుకుంది. ఆశపడితే ఆపద తప్పదు. పిల్లలు ఉన్నదానితో తృప్తి పడాలి. ముఖ్యంగా అమ్మ మాట తప్పకుండా వినాలి. అమ్మా నాన్న మన మంచి కోసమే కదా ఏదైనా చెప్తారు. అందుకని వాళ్ళ మాట వింటే ఆపదలు రానే రావు. చిన్నారి పిల్లలు, ఇక్కడ ఉన్న బొమ్మలు చూసి కథంతా చెప్పేస్తారా? ప్రయత్నం చేయండి చిన్నారులు. సరే, మరి మరో కథతో మళ్ళా కలుద్దాం. అంతవరకు బై బై, టాటా. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమవతి శ్రీనివాసరావు.